ఒక మనిషి గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఆయన దర్శకుడిగా మారిన తర్వాత 'ఎన్టీ రామారావు' అనే ఒక వ్యక్తి ఆయన్ని ఆకర్షించి ఇండస్ట్రీకి తీసుకొస్తే ఆయన ఇండస్ట్రీకొచ్చారు. ఆయన ఎవరో కాదు, దర్శకుడు వైవీఎస్ చౌదరి. మొదటి నుంచి కూడా 'ఎన్టీ రామారావు' వీరాభిమానిగా ప్రారంభించాను నా కెరియర్‌ని. ఆయనలాంటి ఒక స్టార్‌ని చూసుకుంటూ పెరిగాను అని చెప్పి ఆయన ప్రతి మీట్‌లో పర్టిక్యులర్‌గా టాపిక్‌లో చెప్తాడు. ఈ పర్టిక్యులర్ టాపిక్‌లో ఇప్పుడు వైవీఎస్ చౌదరి టాపిక్ ఎందుకంటే, నేను చూస్తున్నంత వరకు ఆయన మొదటి సినిమా నుంచి కూడా ఎవరినో ఒక హీరో, హీరోయిన్‌ని పరిచయం చేస్తా ఉంటారు. ఇంకా అనేక మంది టెక్నీషియన్‌లని, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులని పరిచయం చేసిన సంగతి అది వేరే విషయం. కానీ హీరోలుగా పరిచయం చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక మార్కెట్‌లో నించున్నారు. ఇప్పటికి స్టిల్ వాళ్ళు ఇంకా కొనసాగింపుగా ఆళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే కనుక 'సీతారాముల కళ్యాణం చూతం రారండి' అనే ఒక సినిమా ద్వారా వెంకట్, చాందినీలని మొదటిసారిగా తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చేశారు. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమా ద్వారా ఆదిత్య ఓంని, అంకితాని కూడా పరిచయం చేశారు. ఇకపోతే తన తర్వాత సినిమా కూడా 'దేవదాస్'. హీరో రామ్, ఇలియానా ఒక వెలుగు వెలిగిన సంగతి మనందరికీ తెలిసే. ఇప్పుడు తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్‌లో రామ్ వెలుగొందుతున్నారు. ఇకపోతే ఇలియానా మొత్తం భారతదేశం అంతా చుట్టొచ్చేసొచ్చింది. ఆమెను కూడా పరిచయం చేసింది మొదటగా వైవీఎస్ చౌదరి గారే. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్, షామీ ఖేర్. షామీ ఖేర్ కూడా చాలా ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద సినిమాల్లో, బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది. అలాగే వెబ్ సిరీస్‌లో నటిస్తా ఉన్నారు. ఆమె మొదటి తెరంగేట్రం చేసింది కూడా తెలుగు పరిశ్రమలోనే వైవీఎస్ చౌదరి గారే పరిచయం చేశారు. సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ మేనల్లుడో, లేకపోతే చిరంజీవి గారి అల్లుడో అనే సంగతి నాకు తెలీదు. నేను వ్యక్తిగతంగా అతన్ని చూసి, అతని వెంట నచ్చి, అతన్ని నేను పరిచయం చేసుకున్నానని 'రేయ్' అనే సినిమా టైంలో అనేక సందర్భాల్లో చెప్పాడు. ఆ సినిమా ఓపెనింగ్ కూడా మీరు గమనిస్తే చాలా అట్టహాసంగా, చాలా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున చేస్తాడు. ఇతను ఫస్ట్ నుంచి కూడా మార్కెటింగ్‌కి సంబంధించిన ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వటం వైవీఎస్ చౌదరి అలవాటు. మీరు గమనిస్తే ఆ రోజుల్లో కూడా 'దేవదాసు'కి సంబంధించిన ఒక ఇన్విటేషన్ కొన్ని ఫోటో షూట్స్ చేసి, అప్పటికే ఒక చాలా పెద్ద పెద్ద హడావుడి చేసేసి, ఒక బుక్ లాంటి ఒక ఫోటో షూట్ ఉంటది. అలాగే 'రేయ్' సినిమాకి కూడా ఒక 27 పేజీల పాంప్లెట్ ఇన్విటేషన్ ఉంటది. అంత పెద్ద ఎత్తున, భారీ ఎత్తున చేయటం అనేది నేను మొదటి నుంచి కూడా వైవీఎస్ చౌదరి గారి దగ్గరే చూశాను. ఈ రోజున చాలా కాలం తర్వాత, దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన ఇంకొక నూతన జంటని పరిచయం చేస్తున్నారు. ఆ జంటే నందమూరి తారక రామారావు ముని మనమడు, ఇంకొక నందమూరి తారక రామారావుగా హీరోగా ఆయనొస్తుంటే, ఈరోజు వీణా రావ్ అనే ఒక అమ్మాయిని, ఒక తెలుగు అమ్మాయిని, గతంలో ఆయన పరిచయం చేసిన హీరోయిన్‌లందరూ కూడా బాంబే నుంచి దిగుమతయితే, ఈసారి మాత్రం తెలుగు అమ్మాయిని ఎందుకు పరిచయం చేయకూడదని చెప్పి పరిచయం చేస్తున్నారు. ఈసారి ఈ ముని మనవడు 'ఎన్టీ రామారావు' గారి ముని మనవడు అవ్వటం, తెలుగు అమ్మాయి వీణా రావ్‌ని పరిచయం చేయడంతోని కొంచెం ఆసక్తికరంగానే ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చినా సరే, నేను కొట్టి చూపిస్తాను, ఒక మంచి హిట్ ఎలా ఉంటదని చెప్పేసి ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అంటే ఇంతవరకు అసలు సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే దాదాపు 5 ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తాను. నేను ఇలా చేస్తున్నానని ఒకలాగా, హీరో ఇంట్రడ్యూషన్ అని ఒకలాగా, ఈరోజు హీరోయిన్‌ని పరిచయం చేస్తున్నానంటూ ప్రముఖ నిర్మాతలు ఆహ్, స్వప్న దత్ గారిని, అలాగే యార్లగడ్డ సుప్రియ గారిని తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఏవీ రిలీజ్ చేసి ఆ వీడియోని మనకి చూపిచ్చారు. చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అనేక విషయాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.